సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇందాక మనం ఛాయ్ తాగటానికి బయటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరారులో ఉండే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని కొన్ని వివరాలు మాట్లాడుకుందాం అని చెప్తా అన్నారు. ఏంటి ఆ విషయాలు? సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైలులో అక్రమంగా నిర్బంధించారు సార్. అవును. ఎందుకు నేను ఈ మాట అక్రమంగా అంటున్నానంటే వివరాలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఏంటి అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు? ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎవరితో ఒప్పందం చేసుకుంది? సిమెన్స్ ఇండియా గుజరాత్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ సిమెన్స్ ఇండియా వేరే వాళ్ళతో అంటే పరికరాలు కొనుగోలు కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే పరికరాలు ఉంటాయో వాడాల్సినటువంటి వస్తువులు ఆ పరికరాల కొనుగోలు కోసము 371 కోట్ల రూపాయలకు గాను జిఎస్టి పన్ను ఎగవేసింది అని తేలింది అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సిమెన్స్ కంపెనీ, దాని తర్వాత స్కిల్లర్స్ ఇండియా. చూడండి సార్, లింకులు చెప్తున్నా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సిమెన్స్ సంస్థకి ఇచ్చారు బాధ్యత. ఈ సిమెన్స్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో స్కిల్లర్స్ ఇండియా అనే ఒక వెండర్తో పరికరాల కొనుగోలు కోసం ఈ సిమెన్స్ ఇండియా కంపెనీకి పరికరాలు అందజేసింది. అది కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఇచ్చేసింది. పరికరాలు అయితే ఉన్నాయి. 371 కోట్ల రూపాయల పరికరాల కొనుగోలు కోసం ఏదైతే ఇచ్చారో ఆ పరికరాలు అయితే ఉన్నాయని చెప్పేసి దర్యాప్తు సంస్థలు కూడా తేల్చేశాయి. సో దెర్ ఈజ్ నో స్కామ్ అట్ ఆల్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్కిల్లర్స్ ఇండియా కంపెనీ ఈ 371 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంది కదా సార్ సిమెన్స్ ఇండియా నుంచి. వీళ్ళు జిఎస్టీ ఏదైతే కట్టాల్సి ఉందో 371 కోట్లకు గాను 18%. మామూలుగా పరికరాలకు జిఎస్టీ ఎంత ఉంటుంది? ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి జిఎస్టీ ప్రకారము 18% జిఎస్టీ. మరి ఈ 371 కోట్లకు 18% జిఎస్టీ ఎంత అవుతుంది? 66.87 కోట్ల రూపాయలు జిఎస్టీ అవుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ కంపెనీకి ఏం సంబంధం సార్? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంది? ఈ 66.8 కోట్ల రూపాయల జిఎస్టీ ఎత్తివేతకు ఈ కంపెనీ చేసిన తప్పుకు చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుడిని చేస్తూ A37వ ముద్దాయిగా చేర్చి A37 ముద్దాయిగా చేర్చి 17A ప్రోటోకాల్ అంటే గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా, అంటే ఒక ప్రజాప్రతినిధి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని గవర్నర్ యొక్క అనుమతి లేకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట వచ్చి ఏమీ చెప్పకోకుండా ఏమీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయకోకుండా తీసుకువెళ్ళి 4 రోజుల పాటు 4 రోజులు కాస్త 53 రోజుల పాటుకు చేసుకుంటా పొడిగించుకుంటే వెళ్ళారు సార్. అది కూడా A36 వరకు అందరినీ వదిలేసి A37గా బాబు గారు ఉన్నారు కదా. ఈ 36 మంది ముందరుండే వాళ్ళు ఏమైపోయినారు ఏమో కూడా తెలియని పరిస్థితి. పట్టించుకోలేదు, అసలు వదిలేశారు. అంటే అక్కడ క్లియర్ గా తెలుస్తుంది దురుద్దేశంగా చంద్రబాబు నాయుడు గారిని వాంటెడ్ గా జైలుకు పంపించాలి అనేది దురుద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా ఇది బాబు గారి కేసు సార్. ఇప్పుడు నేను ఎందుకు, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటున్నాం కదా, నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే సందర్భం వచ్చింది? సేమ్ ఇదే తరహాలో ఎక్కడ ఇసుక టెండర్ల విషయంలో అసలు బిడ్డింగ్లు వేయకోకుండా, అంటే ఈ కాంట్రాక్ట్లు బిడ్డింగ్లు ఉంటాయి కదా, అసలు అవి ఏమీ చేయకోకుండా జేపీ వెంచర్స్ లిమిటెడ్కు ఏకపక్ష ధోరణితో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని జిఎస్టీ అధికారులు దాదాపు 3 నెలలు, అంటే చంద్రబాబు నాయుడు గారు సర్కారు వచ్చిన తర్వాత జిఎస్టీ అధికారులు 543 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎత్తేసారంట సార్. నేను ఐఎమ్ క్లియర్లీ వన్స్ అగైన్ సైడ్ సార్, అక్కడ 371 కోట్ల రూపాయలకు 18% జిఎస్టీ వేసుకుంటే 66 కోట్ల రూపాయలు, అంటే 67 కోట్ల రూపాయలు, 66.78 కాబట్టి 67 కోట్లు, 67 కోట్ల రూపాయల జిఎస్టీ అక్కడైతే ఏకంగా ఇక్కడ 543 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎత్తేసారు. మరి ఇంకా ఎంత ఇసుక దోచేశారు, ఎంత ఇసుక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళింది? ఓన్లీ జిఎస్టీనే సార్ ఇది. అంటే 543 కోట్ల రూపాయల జిఎస్టీ పన్ను అంటే దాని ఆదాయం ఎంత? ఇప్పుడు మనం 371 కోట్లకే 66 కోట్లు అనుకుంటే దీనికి 10 ఇంతలు ఉంది సార్. అంటే అప్పుడు ఆదాయం ఎంత ఉండాలా? ఎన్ని వేల కోట్లు ఉండాలా? అంటే చూడండి, ఇప్పుడు ఇసుక టెండర్లను అనుమతులు లేకోకుండా, కాంట్రాక్టుల మీద బిడ్డింగ్ లేకోకుండా ఏకపక్షంగా నిర్వహించారు. మరి అదేవిధంగా ఆ గనుల శాఖ ఎవరైతే ఎండి ఉన్నాడు కదా వెంకటరెడ్డి, ఆయన పరారిలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఏ
1గా A2గా A3గా ఈ ఏ వరుసలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడొక్కడ చేర్చి అరెస్ట్ చేయకూడదా సార్ ఇప్పుడు? 100% చేయొచ్చు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవచ్చా చేయకూడదా? 100% చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పారదర్శక పాలన అనుకుందాం సార్, మరి అదే పారదర్శక పాలన పరంగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకోకర్లే, ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రస్తుతం. ఎస్, అక్కడికి వస్తున్నాను సార్. ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంతవరకు ఎందుకు ప్రతిపక్ష హోదా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని కేసుల్లో మనకు ఒక్కసారిగా అష్టదిగ్బంధనం అయిపోయేసి ఎవరు అనుమతి లేకుండా లోపలేస్తారని తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాతీతంగా ప్రతిపక్ష హోదా కోసము ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని మిగతా కుహనా మేధావుల్ని తెరపైకి తెచ్చి 2 నాళ్ళు ఊదరగొట్టారు. అట్లి వల్ల ఇట్లి వల్ల అని 2014లో 44 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు సుప్రీంకోర్టుకు వెళితే ఇది స్పీకర్ యొక్క నిర్ణయము, స్పీకర్ యొక్క అధికారాలలో మేము వేలు పెట్టలేము, ఆ అధికారం కూడా మాకు లేదు అని తేల్చి చెప్పేసింది. ఈ విషయం తెలియనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరించి ముందుకు సాగడం జరిగింది. ఇప్పుడైతే మాట్లాడట్లేదు ప్రొఫెసర్ నాగేశ్వరి. మాట్లాడింది సార్, అతను మాట్లాడేటివి తప్పుడు మాటలు, తప్పుడు విశ్లేషణలు. ఇంకెందుకు మాట్లాడతాడు? కింద కమెంట్లు చూసారా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారివి? చూసారా? చాలా మామూలుగా ఇక అసలు ప్రజలైతే ఓన్ చేసేసుకున్నారు. అమ్ముడు పోయినటువంటి వ్యక్తి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు వీడియోలు చేసేటువంటి వ్యక్తి అని నేను చెప్పేటువంటి మాటలు కాదు సరే. కమెంట్ల రూపంలో ఆయన వీడియోలు కింద చూడండి, భయంకరంగా కమెంట్లు పెడతారు అసలు. మళ్ళీ ఆయన ఏమంటాడు తెలివిగా, ప్రజలందరూ ఈ కామెంట్లు చేస్తే టీడీపీ వాళ్ళు, ఎల్లో మీడియా, ఎల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే నా మీద ట్రోల్ చేస్తారు, నువ్వు పెద్ద మరి సూడో మేధావి, మరి నువ్వు నిన్ను ట్రోల్ చేయడానికి ఎవడు నీ సలహాలు వినే పరిస్థితులు ఈరోజు లేరు. మరి చూడండి సార్, మరి ఈ అంశం పైన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాలి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడాలి, కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడాలి, సాక్షి ఈశ్వర్ మాట్లాడాలి, తెలకపల్లి రవి మాట్లాడాలి. సాక్షి ఈశ్వర్ అని మీరు అంటే ఒకటి నాకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 3 IPSలు జత్వాని గారి కేసులో సస్పెండ్ అయ్యారు, వాళ్ళ మీద శాఖాపరమైన విచారణకి ఆదేశించారు. ఆ విచారణ జరిగినాక వీళ్ళ తప్పులన్నీ బయటపడితే వీళ్ళందరూ జైలు పాలు కూడా అవుతారు. ఇప్పుడు ఇటువంటి జత్వాని గారిని ఒక అబ్రాడ్లో అద్భుతమైన ర్యాంకింగ్ తెచ్చుకొని మెడికల్ కోర్స్ చదివిన జత్వాని గారి మీద వలపు వల వలపు వల వలపు వల అంటే సాక్షి ఈశ్వర్ గారు మాట్లాడిన మాటలకి ఈవిడి జత్వాని గారు సాక్షి ఈశ్వర్ మీద కూడా కేసు పెట్టారు అనేది మనకు ఒక సమాచారం ఉంది. ఇప్పుడు సాక్షి ఈశ్వర్ పరిస్థితి ఏంటి? పెట్టాలి సార్, కేసు పెట్టాలి. నిజంగా ఇలాంటి వ్యక్తులు, ఒక మహిళ ఆమె మీద అరాచకం జరిగిందో లేదో పోలీసులు విచారణ చేస్తారు, దాని తర్వాత కోర్టుకు వెళతారు, కోర్టు యొక్క నిర్ణయం తెలియజేస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది, జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది, మీడియా ఉంది, ఇన్ని వ్యవస్థలు ఉండగా ఇతను కూర్చొని ఏకపక్షంగా ఇతని ఏదో జడ్జి అయినట్టు, లేకపోతే ఇతని ఏదో పోలీసు విచారణ వ్యవస్థలో పనిచేసినట్టు వాళ్ళ చూడండి, బాగా చూడండి. ఈమె అందంతో ఎరాస్ అంటే ఈయనకి వేయలేదని బాధపడాలనా ప్రజలు, లేకపోతే ఈయన ఇంట్లో వాళ్ళకి వేయలేదని బాధపడాలనా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే సార్, ఒక మహిళ ఇప్పుడున్నటువంటి సమాజంలో బతకాలి అంటే ఎన్నో పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయకపోతే బతకడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినప్పటికీ బాగా చదువుకున్న నేషనల్ మెడికల్ రిజిస్ట్రీలో కాదంబరి జత్వాని కొడితే ఆమె గుజరాత్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినట్టు చూపిస్తూ ఉంది. ఇంత నీట్గా ఉన్నా కూడా ఆమె మీద ఫేక్ ప్రచారాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ప్రచారాలు అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ సంస్కారం బట్టి ఉంటుంది సార్. ఇంతకన్నా మనం ఎక్కువ మాట్లాడితే, ఇప్పుడు ఒక దరిద్రుడి గురించి మనం ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది సార్, వాడి దరిద్రం అంతా మనకు అంటుకుంటుంది. కాబట్టి ఈ సాక్షి ఈశ్వర్ లాంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు బడిత పూజ అయితే జరగడమే. ఇదే మహిళలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మనం తొందరపడలేదు. బుద్ధానుసారే కర్మ, కర్మానుసారే ఫలితం. ఏదో ఒక రోజు అతని కర్మకు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మంచి విషయాలు చర్చించాము, మా ప్రేక్షకులకు మంచి వివరాలు అందించారు. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. నమస్తే.